హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియో చూస్తున్న క్యాండిడేట్స్ మీరు కరెంట్ అఫైర్స్ డైలీ ఫ్రీ టెస్ట్లు కనుక రాసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి డైలీ ఫ్రీగా మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే డైరెక్ట్గా పీడిఎఫ్ లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక ముందుగా ఉద్యోగ వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. పోస్టుల భర్తీలో పెరిగినటువంటి వేగము, తుది నియామక దశల్లో నోటిఫికేషన్లు, ఇప్పటికే పూర్తయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ, తుది కీతో పాటు ఫలితాల వెల్లడికి కసరత్తు. వివరాలు చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల తుది ఫలితాలను వెల్లడించింది. మరికొన్నింటి ఫలితాలను ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్ 4 మినహా ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు సంబంధించి 2 నెలల్లోగా ఫలితాలు వెల్లడించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 పోస్టులకు ఈ నెల 9న నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే తుదికి విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ సమాయత్తమైంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కనీసం 3 నెలల గడువు ఉండేలా ప్రిలిమినరీ ఫలితాలను వెల్లడించాలని, ఆ మేరకు ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయం లభిస్తుందని భావిస్తోంది. ఇక ముగింపు దశకు ఏడబ్ల్యూ పోస్టుల భర్తీ వివరాలు చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 నుంచి ఇప్పటి వరకు 18,000కు పైగా కొలువులతో మొత్తము 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ధ్రువపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అనంతరం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్త ప్రభుత్వము టీజీపీఎస్సీ బోర్డును పునర్నియమించి నియామకాల్లో వేగం పెంచింది. రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాలను వెల్లడించి ధృవీకరణ పత్రాల పరిశీలనను చేపట్టింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడంతో పాటు ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి కీని విడుదల చేసింది. ఇక ప్రభుత్వ విభాగాల్లో 1,540 ఏడబ్ల్యూ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. ఇప్పటికే వ్యవసాయ, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల ఎంపిక జాబితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే సివిల్ పోస్టులవి కూడా రానున్నాయి. 833 సహాయ ఇంజనీర్ పోస్టుల ఫలితాల వెల్లడికి బోర్డు కసరత్తు చేస్తోంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కొనసాగుతున్నటువంటి గ్రూప్ 4 ధృవీకరణ పత్రాల పరిశీలన. గ్రూప్ 2 పోస్టులకు టీజీపీఎస్సీ ఆగస్టులో రాత పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసింది. దరఖాస్తుల్లో వ్యక్తిగత వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ సదుపాయం కల్పించింది. అలాగే 581 వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల 29తో ముగియనున్నాయి. డివిజనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుల కోసము రాత పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గ్రూప్ 4 పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్ ర్యాంకులు ప్రకటించిన కమిషను ధృవీకరణ పత్రాల పరిశీలన మొదలుపెట్టింది. ఈ పరిశీలన ఆగస్టులో ముగియనుంది. దాదాపు ఇక్కడ టీజీపీఎస్సీలోని అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల తుది నియామక ప్రక్రియ ఇంకా మొదలు కావాల్సి ఉంది అంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే తెలియజేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి న్యూస్ అండి చూద్దాము. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎప్పుడు? జూలై 15 నుంచి 31 వరకు నిర్వహిస్తామని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటి వరకు కూడా సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు. ఇదే న్యూస్ని మనకు మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎప్పుడు? 2.79 లక్షల దరఖాస్తులు 2-3 రోజుల్లోనే షెడ్యూల్ విడుదలకు అవకాశాలున్నాయంటే ఇక్కడ తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాము. షెడ్యూల్ ఖరారుపై కసరత్తు జరుగుతోందని, ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ కేంద్రాల అందుబాటు వివరాలను టీసీఎస్ అయాన్ ప్రతినిధులు అందించారని, 2-3 రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. సెప్టెంబర్ తర్వాతనే కొత్త టీచర్లు, వచ్చే నెలలోనే డిఎస్సి పరీక్షలు, వాయిదాకు అభ్యర్థుల డిమాండ్.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా టీచర్ల కొరత వేధిస్తుంది. కొత్తగా డిఎస్సి ద్వారా నియమితులయ్యే టీచర్లు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక జూలై 17 నుంచి 31 వరకు అభ్యర్థులు డిఎస్సి రాత పరీక్షలు అయితే రాయనున్నారు. నియామకాలు కొలిక్కి వచ్చే వరకు సెప్టెంబర్ దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా డిఎస్సిని నెల రోజులు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష కావడంతో టీసీఎస్ నుంచి తేదీలు తీసుకున్నామని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 29న జాబ్ మేళా. జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్లో పనిచేయడానికి ఈ నెల 29న కరీంనగర్ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి వై తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు బయోడేటాతో ఇంటర్వ్యూలకు ఈ నెల 29న 11 గంటలకు ఎస్ఆర్ కళాశాల ఎదురుగా గల ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7207659969 లేదా 9908230384 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే త్వరలో జూనియర్ అసిస్టెంట్ల నియామకము. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో త్వరలో జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆ సంస్థ జాయింట్ సెక్రటరీ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 4న రాత పరీక్ష నిర్వహించామని పేర్కొన్న 6 పోస్టుల భర్తీ నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో నియామక ప్రక్రియకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్కిల్లో వారి కేటగిరీ వారీగా వదిలేస్తూ సొంత సర్కిల్లో పోస్టులు ఖాళీ లేకపోతే పక్క సర్కిల్లో పోస్టును రిజర్వ్ చేస్తూ మిగతా 94 పోస్టుల భర్తీని పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యము నిర్ణయం తీసుకుందని వివరించారు. త్వరలో ఈ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగుల యుద్ధవేరి. సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తము. సర్కారుపై గురుకుల అభ్యర్థుల ఫైర్. పోస్టుల భర్తీ కోరుతూ మోకాళ్లపై నిరసన. అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులుం. గాంధీభవన్ వద్ద నిరుద్యోగుల భిక్షాటన. అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు. 3వ రోజు ఓయూ నేత దీక్ష. మోతీలాల్కు అన్ని వర్గాల మద్దతు. సర్కారుపై విద్యార్థి సంఘాల ఆగ్రహము. ఇక్కడ సీఎం రేవంత్ గారిని ఉద్యోగాలు ఏవి అంటూ ప్రశ్నించడం అయితే చూడవచ్చు. వివరాలు చూద్దాము. సీఎం గారు అర్హత లేని వ్యక్తి. మంత్రివర్గం అంతా సమైక్యవాదులే. ఇక తెలంగాణకు వాళ్ళేం మేలు చేస్తారు? గాలి వినోద్ కుమార్, కోదండరాం, ఆకునూరి, తీన్మార్ మల్లన్న మాట్లాడరెందుకు? నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2.50 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని, అర్హత లేని వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. సీఎం నివాసం వద్ద గురుకుల అభ్యర్థుల ఆందోళన. గురుకులాల్లో బ్యాక్లాగ్ లేకుండా పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో మోకాళ్లపై రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రరియను, ఫిజికల్ డైరెక్టరు తదితర పోస్టులకు సంబంధించి ఇప్పటికే నియామకాలు చేపట్టిందని, ఎంపికైన అభ్యర్థులు ఇతర పోస్టుల్లోనూ ఎంపిక అవ్వడంతో ఖాళీలు ఉన్నాయని, మిగిలిపోయే అవకాశం ఉన్న పోస్టులను తర్వాత స్థానాల్లో ఉన్న మెరిట్ అభ్యర్థులతో నింపాలని డిమాండ్ చేశారు. 9,210 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము. నిరుద్యోగులకు కాంగ్రెస్ హ్యాండ్. గ్రూప్ 1 మెయిన్స్లో 1:50 నిష్పత్తి ప్రకారమే ఎంపిక ప్రక్రియ. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచితే లీగల్ సమస్యలు. నోటిఫికేషన్ మేరకే ముందుకు తేల్చి చెప్తున్న రాష్ట్ర సర్కారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరుద్యోగుల హెచ్చరిక. ఇక మరిన్ని వివరాలు చూద్దాము.
ఏరు దాటి తగలేసిన విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము తీరు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలకు కాంగ్రెస్ ప్రభుత్వము గండి కొట్టింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. వారి డిమాండ్లు పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయాలి అని షరతులు పెట్టిన కాంగ్రెసు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల ఊసే ఎత్తడం లేదు అన్న విమర్శలు ఎదుర్కొంటుంది. అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను అమలు చేయడంలో వెనుకాడుతుంది. ఇక నోటిఫికేషన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ వివరాలు చూసినట్లయితే నిరుద్యోగుల డిమాండ్ల ప్రకారము గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 నిష్పత్తి ప్రకారము ఎంపిక చేయడము సాధ్యం కాదని ప్రభుత్వము కుండబద్దలు కొడుతుంది. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్లో ప్రకటించినట్లుగా 1:50 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక జరుగుతుందని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు పోతామని తేల్చి చెప్పింది. ఇక గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచుతామని ఇచ్చిన హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బుట్ట దాఖలు చేసింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్లో 25,000 వరకు టీచర్ పోస్టులు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత గ్రూప్ 4 నోటిఫికేషన్లో చూపిన 8,039 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఆయా శాఖలో ఉన్న ఖాళీలను లెక్కిస్తే గ్రూప్ 4 కేటగిరీ కింద 25,000 పోస్టులు భర్తీ చేసే అవకాశాలున్నాయని నిరుద్యోగులు లెక్కలు చెప్తున్నారు. అందుకు 33 జిల్లాలు ఏర్పాటు కావడమే కారణమని పేర్కొంటున్నారు. ఈ విధంగా ప్రస్తుత గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సిన 25,000 పోస్టులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొక అప్డేట్ చూద్దాము. ఉద్యోగాల కోసము చావో రేవో, 3వ రోజుకు మోతీలాల్ దీక్ష, అండగా విద్యార్థి జేఏసీ అఖిలపక్షాలు. వివరాలు చూస్తే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ను పోలీసులు అరెస్ట్ చేసిన ఆయన 3 రోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఉద్యోగాల కోసము చావో రేవో అనుకునే ఆమరణ నిరాహార దీక్షకు దిగామని, లాఠీలతో కొట్టినా, ఠాణాల్లో పెట్టినా భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. నిరుద్యోగులు కొనసాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, బీఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఐఏఎస్ఎఫ్, డివైఎఫ్ఎస్ఐ లాంటి సంఘాలు నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్లు. గోరఖ్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ ఈస్టర్న్ రైల్వే ఎన్ఈఆర్ పరిధిలోని 1,104 పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఇందులో మొత్తము మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్లో, సిగ్నల్ వర్క్షాప్లో, అలాగే బ్రిడ్జ్ వర్క్షాప్ అండ్ అలాగే మెకానికల్ వర్క్షాపు, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వ్యాగన్ లక్నౌ జంక్షను, డీజిల్ క్యారేజ్ అండ్ వ్యాగన్ వారణాసిలో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అర్హత కనీసం 50% మార్కులతో 10వ తరగతి సంబంధిత ట్రేడ్ ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 2024 జూన్ 12 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి 1 ఏడాది. ఎంపిక మెట్రికులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము ₹100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 11. పూర్తి వివరాలకు ner.indianrailways.gov.in వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్హెచ్ఏఐలో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు. వివరాలు చూస్తే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు చేసుకోవడానికి ఆహ్వానాలు అయితే కోరుతోంది. వివరాలు చూసినట్లయితే ప్రిన్సిపల్ డిపిఆర్ ఎక్స్పర్ట్ 5 పోస్టులు, సీనియర్ హైవే ఎక్స్పర్ట్ 5, రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ 5, ట్రాఫిక్ ఎక్స్పర్ట్ 5 ఖాళీలు, ఎన్విరాన్మెంట్ లేదా ఫారెస్ట్ స్పెషలిస్ట్ 5 ఖాళీలు, ల్యాండ్ అక్విజిషన్ ఎక్స్పర్ట్ 5 ఖాళీలు, జియో టెక్నికల్ ఎక్స్పర్ట్ 5 ఖాళీలు, బ్రిడ్జ్ ఎక్స్పర్ట్ 2 ఖాళీలు, టన్నెల్ ఎక్స్పర్ట్ 1. ఇక పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి అంటూ ఇక్కడ తెలియజేశారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 18. పూర్తి వివరాలకు nhai.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఓం బిర్లాయే సభాపతి 12 నిమిషాల్లోనే పూర్తయినటువంటి ప్రక్రియ. మూజువాని ఓటుతో నిర్ణయము. డివిజన్ కోరని ప్రతిపక్షాలు. నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లోనే పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరపున గెలిచినటువంటి ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాని ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయము సాధించారు. ఇక మాడభూషి అనంతశయనం అయ్యంగారు, గుర్దయాల్ సింగ్, తిల్లాన్, బలరాం జాఖడ్, జీఎన్సీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే. వివరాలు చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కు తదుపరి సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే నియమితులయ్యారు. ఈ మేరకు నాటో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో యుద్ధం కొనసాగుతున్నటువంటి వేళ ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రసెల్స్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రుట్టే నియామకాన్ని నాటో రాయబారులు ఆమోదించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రాడార్కు అందని సాంకేతికత. నౌకాదళానికి అందించినటువంటి డిఆర్డిఓ. వివరాలు చూస్తే రాడార్ సిగ్నళ్లకు అందకుండా ఉండడంతో పాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ కవచంలా పనిచేసే సాంకేతికతను బుధవారం భారతీయ నౌకాదళానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అందజేసింది. మధ్య శ్రేణి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ అనే ఈ వ్యవస్థను నౌకాదళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్నమెంట్ ఇన్స్పెక్షన్ బ్రిజేష్ వశిష్ఠకు డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ అందజేశారు. దీనిని డిఆర్డిఓ జోధ్పూర్ యూనిట్ రూపొందించింది. ఈ రాకెట్ను ఫైర్ చేసినప్పుడు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ మేఘాలు ఏర్పడి ముప్పుల నుంచి రక్షణగా నిలుస్తాయి. MOCR తొలి దశను యుద్ధ నౌకల నుంచి విజయవంతంగా పరీక్షించారు. రెండవ దశలో రాడార్ క్రాస్ సెక్షన్ రిడక్షన్ ఆఫ్ ఏరియల్ లక్ష్యాలను 90% సాధించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహము. ఇస్రో వాణిజ్య విభాగమైన NSIL తన కొత్త రాకెట్ SSLV ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. స్పేస్ మిషన్స్ కంపెనీ తయారు చేసినటువంటి ఆప్టిమస్ ఉపగ్రహాన్ని NSIL కక్షలోకి ప్రయోగిస్తుందని రెండు కంపెనీలు ఢిల్లీలో ప్రకటించాయి. 450 కిలోల బరువైన ఆప్టిమస్ ఆస్ట్రేలియా తయారు చేసిన అతి భారీ ఉపగ్రహము. 10 కిలోల బరువైన జానస్ ఉపగ్రహాన్ని SSLV ఇంతకు ముందు ప్రయోగించిందని NSIL చైర్మన్ రాధాకృష్ణన్ దురైరాజ్ తెలిపారు. ఇక మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దాము. సెక్రటేరియట్ కొత్త CSOగా గంగారాం. వివరాలు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ AK మిశ్రా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సెక్రటేరియట్ కొత్త చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా టి గంగారాంను నియమిస్తూ TSSP బెటాలియన్స్ DG స్వాతి లక్రా ఉత్తర్వులు జారీ చేశారు. చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. కరెంట్ అఫైర్స్ టెస్టులు రాయాలనుకున్న క్యాండిడేట్స్కి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఫ్రీగా డైలీ రాసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.